దానియేలు అంటున్నాడు, ఒక ప్రమాదకరమైనటువంటి వార్త విన్నాడు. రాజు కల వచ్చింది, ఆ కళ చెప్పాలి అని అంటున్నాడు. అలాగే రాజా నేను చెప్పేస్తాను నీ కళ అని దగ్గరికి వెళ్ళాడు. ఆ కళ ఏమిటో నాకు చెప్పాలంటున్నాడు, కళ కూడా నాకు చెప్పాలంటున్నాడు. రాజా నువ్వు కళ చెబితే కలభామేమో చెబుతాం, అవన్నీ చెప్పాలంటే ఎలాగా అని అన్నానంటే, చెప్పాల్సిందే లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నాడు. ఆ వార్త, ప్రమాదకరమైనటువంటి వార్త విన్నటువంటి దానియేలు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని పిలిపించి స్నేహితులతో అంటున్నాడు, రండి మనం ప్రార్థన చేద్దాం, బ్రదర్స్ రండి మనం ప్రార్థన చేద్దాం, దేవుని కటాక్షం పొందు నిమిత్తం. ఎందుకు దేవుని కటాక్షం ఇప్పుడు మనకు కావాలి అని అంటే, రాజు ఆజ్ఞాపించాడు చంపేస్తానని. తక్కిన వారితో కలిసి మనం నశించిపోకుండా నిమిత్తం మనం ఏం చేద్దాము, కటాక్షము కొరకు వేడుకుందాం. అవును ప్రియులారా, దేవుని కటాక్షం మనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే తక్కిన వారితో కూడా నశించిపోకుండా, మనం నశించిపోకుండా చిక్కులలో నుండి బయటపడ్డానికి కొన్ని స్థితిగతుల్లో చిక్కుకున్నావు, కొన్ని కీడుల్లోనికి వెళ్ళావు, కొన్ని ప్రమాదాల్లోనికి వెళ్ళావు. ఇప్పుడు దాంట్లో నుంచి నువ్వు బయటపడడానికి ఏం చేయాలి? నీ కటాక్షం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి.